అందరికీ నమస్కారము. నేను మీ నెల్లూరు బాబాయిని. ఈరోజు మనము పొట్టేలు తలకాయ నెల్లూరు స్పెషల్ ఎలా చేయాలనో మీకు చూపిస్తాను. సరిపోయినంత ఉప్పు కలుపండు. తరువాత దానికి సరిపోయినంత పసుపు పట్టద్దండు. పసుపు తర్వాత కారం 2 స్పూన్లు పడుతుందండు. కారం వేసాక జీలకర్ర పొడి అండు, ఎక్కువ వేయకూడదు, 1/2 స్పూన్ చాలు జీలకర్ర పొడి. గరం మసాలా పొడి ఇది ఒకరో వేసుకున్నా పర్వాలేదు. మనం బాగా కలుపుకొని కలిసిపోవాలి బాగా. తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిపోయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం తినొచ్చు అనే లెవెల్లోకి వస్తుంది. అప్పుడు కూరగా వండితే అపురూపంగా ఉంటుందండు. చూస్తూ ఉండండి ఎట్ట వస్తుందో. మనం తెగిపోయిన నీళ్లు బాగా ఉడకాలండి. కూర బాగా ఉడికితేనే మనకి కూర చేసేదానికి బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయింది. ఈ విధంగా మనము బాగా ఉడకబెట్టుకోవాలండి. జీలకర్ర పొడి 1 రవ్వ, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా ఒక 10-15 నిమిషాలు కానీ ఉడకబెడితే కూర అమోఘంగా ఉంటుందండి. మనం ఉడకబెట్టుకోకుండా కానీ చేసామంటే మనం తినలేమండు. అది గుర్తుపెట్టుకోండి. బాగా ఉడకాలి. ఈ విధంగా 10-15 నిమిషాలు ఉడికితే కూరలాగా వచ్చేస్తుంది. 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా ముక్క ఎముకలోంచి బయటకు వచ్చేస్తుందమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా పులుసు మొగ్గ 3 భాగాలు ఇనికిపోవాలి. అప్పుడు ఈ ముక్కలేకి కారం, పసుపు, ఉప్పు అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు కూర చాలా బాగుంటుందమ్మా. ఇది ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఆనాక ఎలా చేస్తానో గమనిస్తుండండి. ఈ విధంగా మొక్క వచ్చేస్తుంది బయట. ఎముకలోంచి మనం ఎముక భార్యను కండ తినేయడం చాలా బాగుంటుందమ్మా. తలకాయ కూర ఈ విధంగా వచ్చేస్తుంది. కూర రెడీ, ఉడికి పక్కన పెట్టుకున్నామమ్మా. రెడీ అయిపోయింది కూర. తినే లెక్కలోకి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ మనము సరిపోయినంత నూనె వేసుకోవాలి. అంత ఎక్కువేం పడలేదు, కొంచెం వేసుకుంటే కూర బాగుంటుంది. 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు మాత్రం డెఫినెట్గా వేయాలమ్మా. ఈ వేయకపోతే రుచి రాదు. పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమాటా వేస్తే అమోఘంగా ఉంటుందమ్మా రుచి. చూడండి ఒక్కసారి. దీంట్లో ఆవాలు, జీలకర్ర ఏమి వేయబడలే. ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక 5 నిమిషాలకి గుజ్జులాగా తయారైపోతాయి. చూడండి, ఇది మసాలా పేస్టు. 1 కేజీ పైన ఉంటుంది కాబట్టి ఇంత మాత్రం ఉండాలి. మసాలాలను ధనియాలు, మన బొట్టనేలంత కొబ్బరి ముక్క, బొట్టనేలంత అల్లపు ముక్క, ఒక 5-6 తెల్లబాయలు, పట్ట, 1 మొగ్గ, ఈ 3 అన్నీ కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది బలం. కూర చాలా బాగుంటుంది. చూడండి, ఆయన చేసినప్పుడు ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఈ విధంగా నూనెలో బాగా కలిపెట్టుకున్నది బాగా వేగిపోయిందమ్మా. ఈ విధంగా పచ్చి వాసన లేకుండా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఇదిగో ఈ మసాలాని పోసుకొని మనము ఈ మసాలా కూడా బాగా పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ బాగా వేగిపోతే ఆ తర్వాత చూడండి ఆయన కూర ఎంత బాగుంటుంది. మటన్ కంటే తలకాయ బాగుంటుందమ్మా. చాలా రుచిగా ఉంటుంది. ఇస్తూ ఉండండి ఎట్లుంటుందో. నీళ్ళు కూడా పోసుకోవాలమ్మా. బాగా ఉడకాలి మసాలా. దీంట్లోనే కర్రవ్వ, కొత్తిమీర వేయాలండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది చేస్తే బాగా మసాలా వేగిపోద్ది అట్టే. అప్పుడు మన కూరకి కలొచ్చేస్తుంది. మసాలా రెడీ అయిపోయిందమ్మా. బాగా వేగిపోయింది చూడండి. పచ్చిమిరపకాయ, టమాటా, ఎర్రగడ్డ, మనం వేసిన మసాలా ఒకటి అయిపోయింది చూడు. కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఈ కూర చూడు, ఈ నీళ్ళన్నీ ముక్కలోకి వెళ్ళిపోతాయి. అందుకని చాలా బాగుంటుంది. ఆ పులుసు దీంట్లో పడితే నీళ్ళు ఎక్కువ వేయకపోతే చాలా రుచిగా ఉంటుంది. చూస్తూ ఉండండి ఎట్లుంటుందో. ఈ
ఈ విధంగా. ఇప్పుడు అసలు కూర ఎక్కువ పోసుకోకూడదు. ఈ నీళ్లు కూడా సగం అయిపోవాలి. సగం అయిపోయినప్పుడు ముక్కలు మనకు బయట కనపడుతుంటాయి. అప్పుడు కూర అయిపోయినట్టు లెక్క. అపురూపంగా ఉంటుంది నాయన తింటా ఉంటే. ఇది కూర రాగి సంగట్లేక కానీ చపాతీలేక కానీ మనకి అన్నం లేక మరీ బాగుంటుందమ్మా. చాలా బాగుంటుంది, గుజ్జు గుజ్జుగా. సగం ఉడికిపోయిందమ్మా. ఇప్పుడు మనం ఒక్కసారి ఉప్పు కారం చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్టు. చూడు, ఒక్కసారి చూస్తా చూడు. మనం వేయలేదు, రెడీ కరెక్ట్గా సరిపోయానమ్మా అన్నీ. మనం మింగేటప్పుడు సురుక్కుమనాలమ్మా. అప్పుడే మన కారం సరిపోయినట్టు లెక్క. ఆహా, ఇంకేం వేయబడలేదమ్మా. కూర 5 నిమిషాలకి పొట్టేల కూర తలకాయ కుర్మ రెడీ. భలే 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 దేవా, ఏమిటయా ఈ లీలా. భలే 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 దేవా, ఏమిటయా ఈ లీలా. నీ వారెవరో తన వారెవరో, నీ వారెవరో తన వారెవరో. భలే 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 దేవా, ఏమిటయా ఈ లీలా. భలే బాగున్నదయా ఈ లీలా. అయిపోవచ్చిందమ్మా మగ్గ. ఇప్పుడు మనం ఒక్క రవ్వ కొత్తిమీర పైన వేసుకుంటే కూర అయిపోయినట్టేనమ్మా లెక్క. అంటే మనకు ఒక్క రవ్వ పులుసు కుర్మ కదా. మనం ఒక్క రవ్వ పులుసు అన్నంలో వేసుకుంటే ఆహా, అంతకంటే ఇంక ఏమి ఉండదమ్మా. అంత బాగుంటుంది నాయన. చూడు, చిక్కంగా వచ్చేస్తుంది చూడు. ఆ మసాలా పొడి అన్నీ కలిసేలకి చిక్కంగా. చూడండి నాయన, కూర రెడీ అయిపోయింది. మీకు నేను రుచి చూసి ఎలా ఉందో నిజంగా చెప్తానమ్మా. ఇంత బాగా వచ్చింది కాబట్టి కూర చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ విధంగా కొంచెం పులుసు ముక్కలన్నీ ఎముకలో నుంచి బయటకు వచ్చేస్తాయమ్మా. ఈ విధంగా వచ్చే చూడు, ఎముకలో నుంచి ఊరిపోయింది చూడు, అట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పబడలేదు నాయన, చూస్తేనే చాలు అర్థమైపోద్ది మనకి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను వేసుకొని చెప్పబడలేదులేండి, మీకే అర్థమైపోయి ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఒకసారి మీరు కూడా ఇట్లా తిని చూడండి. ఇది మెదరండు, దీన్ని తింటే అంత రుచిగా ఉంటుంది ఇది. వా వా, చాలా బాగుందండి. చేసుకొని మీరు కూడా ఒకసారి తిని చూడండి. అమృతంగా ఉందండి ఇది. ఒక 2 మెతుకులాట తీసుకుంటే వా, మాటలు రావడం లేదండి. ఈరోజు ఇంత రుచి అయిన ఆహారం తింటున్నాం అంటే అది ఎలా చేసుకోగలిగితేనే తినగలుగుతున్నాయన. మనం ఎట్టంటడి చేసుకోకుండా చిక్కగా మన మటన్ కంటే బాగుంటుందండి. తలకాయ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వా, అపురూపంగా ఉందండి. ఇక్కడ ఈ మాటలతో వదలండి, మీరు కూడా తిని చూడాల్సిందే. ఈ మొక్క చూడు అట్నే వచ్చేస్తుంది. చూసుకోండి కావాలంటే. చూడు, తెలిసింది కదా, అట్లా వచ్చేయాలి. ఇప్పుడు వా, ఎముకల పాటికి ఎముకలు, కండపాటికి కండ. పండుగ అంటే ఎప్పుడో రాదు, ఇప్పుడే మనం ఇలా చేసుకొని తిన్న రోజే పండుగ. చాలా రుచిగా ఉందండి. అమోఘంగా అపురూపంగా ఉందండి. మన ఒట్టి మాటలు కాదు కానీ చాలా రుచిగా ఉందండి. తలకాయ కూర మటన్ కంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా చూడండి, నేను కానీ అబద్ధం చెప్తే అంత బాగుంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఊడిపోద్ది. ఈ విధంగా పోలిస్తే వచ్చేస్తుంది. ఒట్టి ఎముక మిగిలిపోద్ది. అయినా కూడా దీన్ని కూడా వదలకూడదండి.
అబ్బో, అంత సారం తినాలనిపిస్తుందండి. కలిపేసుకొని తినాలనిపిస్తుందండి బాగా. అక్క కానీ ఆ గుజ్జు కానీ, అబ్బా, రుచి చెప్తే తీరేది కాదు, తినాల్సిందే మనం. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయండి. మనం పోతే ఆడికి వాళ్ళే పిండి ఇచ్చేస్తున్నారు నీట్గా. మనం శుభ్రం కడిగి శుభ్రంగా ఈ విధంగా తయారు చేసుకోవడం. తింటా ఉంటే ఇంక చెప్పబడ్డా ఎక్కడికో పోబడలే, మనం మన ఇంట్లోనే నీట్గా చేసుకోవచ్చు. ఆహా, చాలా బాగుంది. బా, అపురూపంగా ఉందండి. అమృతం అంటే ఇదేనండి. చూడు మొక్క, మసాలా దీన్ని బాగా బట్టి ఆ టేస్ట్ వేరేలేండి. మనం చెప్తే కాదులే, తిని చూడండి మీరు కూడా.